తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు. ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. చాలా ట్రెండింగ్ టాపిక్ కూడా అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తున్నారు. చాలా రకాల కన్ఫ్యూజన్, టెన్షన్ ఏర్పడుతుంది. మాకైతే మీరు పర్ఫెక్ట్గా మాకు దారి చూపించగలరు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ సూర్యగ్రహణము అక్టోబర్ 2వ తారీఖు 2024 మహాలయ అమావాస్య రోజున భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి, అంటే అక్టోబర్ 2వ తారీఖు రోజున రాత్రి 9:13 నుంచి ప్రారంభం చేసి అక్టోబర్ 3వ తారీఖు తెల్లవారుజామున 3:17 వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది. అంటే రాత్రి అంతా గ్రహణ కాలం. అంటే మన ఇండియా కాలమాన ప్రకారం, భారతదేశ కాలం కానీ రాత్రి అంతా. అంటే మనకి రాత్రి అంతా అంటే మనకి సూర్యుడు కనబడ్డు కదా. సో ఎవరికైతే సూర్యుడు అక్కడ గోచరిస్తాడో అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి మాత్రం ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. నియమాలు అన్ని పాటించాలి. నియమాలు అంతా అమెరికాలో ఉండే మన ఇండియన్స్, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాటించాలి. మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాల పైన మేము పూజలు చేపిస్తాము. pradeepjoshi.com వెబ్సైట్లో మీరు మీ గోత్రనామాలు ఎంటర్ చేసుకోవచ్చు. మీ ఎట్లా మేము ఆ రోజు యాగం చేస్తాం కాబట్టి ఏ రాశుల వారికి బాగాలేదు వారందరూ కూడా యాగం చేయించుకుంటే మంచిది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గ్రహణ సమయంలో మన జీవితంలో గ్రహణం సమయం అనేది పర్వకాలం. మన జీవితంలో ఇంకా మనం బాగుపడము, మనకి ఏం జరగదు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ గ్రహణ సమయం వరం ఇస్తుంది. సో జీవితంలో అరిష్టాలన్నీ తొలగిపోవాలంటే గ్రహణ సమయమే అదృష్టమైన సమయం. ఆ సమయంలో మనము దేవతలకి, యక్షిణీ దేవతలు గనక శక్తిని ఇవ్వగలిగితే ఆ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఆ దేవతలు మనకి శక్తిని ఇస్తారు. తర్వాత ఆ ఒక్క గంట కాలము ఈక్వల్ టు ద 1 year టైం. 1 year అనుకోవచ్చు, 10 year అనుకోవచ్చు. చాలా పర్వకాలం అంటారు. సో ఈ గ్రహణము ఎవరెవరికి బ్యాడ్, కీడు అని అంటే, ముఖ్యంగా ఈ గ్రహణము హస్తా నక్షత్రం యొక్క 1, 2వ పాదంలో జరగబోతుంది. హస్తా నక్షత్రం వారికి గ్రహణము మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వస్తాయి, విపత్తులు వస్తాయి, అనవసరమైన అపఘాతాలు, విఘాతాలు, అదేవిధంగా అపకీర్తి, మీ మీద చాడీలు చెప్పడము, మీ మీద ఎవరైనా అనవసరంగా అభాండాలు వేయడము, అనుమానాలు, అవమానాలు ఎక్కువగా జరగడం, ఇవన్నీ జరుగుతాయి. ఆస్తి నష్టం జరుగుతుంది, వ్యాపార నష్టం జరుగుతుంది. చాలా కామ్గా ఉండండి. అక్టోబర్ 18వ తారీఖు వరకు మీకు బాగుండదు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు టైం బాగుండదు. మళ్ళీ మీరు ఆశ్వయుజ పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుని చూసి దర్శనం చేసుకునేంత వరకు మీకు ఈ గ్రహణ దోషం ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశి, మీనరాశి వారికి ఇది వర్తిస్తుంది ముఖ్యంగా. ఇక ఎవరెవరికి, ఏ రాశుల వారికి బాగాలేదు అంటే 4 రాశుల వారికి: కన్యారాశి, సింహరాశి, మీనరాశి, మేషరాశి. ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణము బాగాలేదు. ఇది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ బాగా ఉంటుంది. ఇది కేవలము గ్రహణం చూసే వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసే వాళ్ళకేమో 100% ఎఫెక్ట్ ఉంటుంది. గ్రహణం ఎక్కడైతే కనబడదో వాళ్ళకి 50% ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంకా గుడ్. ఈ గ్రహణం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అని అంటే కనుక కర్కాటక రాశి, మిథున రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి వీళ్ళకి మేలు జరుగుతుంది. 100% చూసే ఎవరికైతే గ్రహణం కనిపిస్తుందో వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఎవరికైతే కనబడదో వాళ్ళకి 50% అయినా మేలు జరుగుతుంది. ఇక నార్మల్ మకర, ధనస్సు, వృషభ, తులరాశి వాళ్ళకి నార్మల్గా ఉంది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహణము కన్యా, సింహ, మీన, మేషరాశి వాళ్ళకి బాగా లేదు. మరి పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే, ఎవరి జాతకంలో అయితే గనక సూర్యుడు, రాహువు కలిసి ఉన్నా, సూర్యుడు, కేతువు కలిసి ఉన్నా, మీ జాతకం ఎందుకోసమంటే జాతకంలో ఎట్లా చూసుకోవాలండి అని డౌట్ వస్తుంది కదా. మీకు చెప్పేది ఏంటంటే, నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళిపోయి హోరోస్కోప్ పీడిఎఫ్ని మీరు ఆర్డర్ చేసుకోండి. మీకు పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. అందులోపల మీ జాతకంలో 3వ పేజు, 4వ పేజీలో ఉన్న లగ్న కుండలి అని పెద్ద కుండలి ఉంటుంది. ఆ కుండలిలో రవి, సూర్యుడు, రవి, రాహువు కలిసి ఉన్నారో చూసుకోండి. అలా కలిసి ఉంటే మీరు శ్రీచక్రపీఠం వచ్చేయాలి ఆ రోజు పక్క. రవి, రాహు ఒకే గడి లోపల రవి, రాహువులు ఉన్నారు, ఒకే గడిలో రవికేతువులు ఉన్నారు, శ్రీచక్రపీఠం పరిగెత్తుకుంటూ రావాలి. ఒకే గడిలో. ఇది అక్టోబర్ 2వ తారీఖు రావాల్సింది. అక్టోబర్ 2వ తారీఖు రవి, రాహువు, రవి, కేతువు కలిసి ఉంటే అక్టోబర్ 2వ తారీఖు పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. రాత్రి పూజ. దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి అంటే ఇండియాలో ఉంటే వీలైతే రండి, రాలేదు అని అంటే గోత్రనామాలైనా చెప్పించుకోండి. మేము లైవ్ పెడతాము, లైవ్ టెలికాస్ట్ అయినా చూసి అక్కడ నుంచి మీరు సూర్యారాధన, ఓం నమ శివాయ, శ్రీమాతృ మంత్రాన్ని అందరూ జపం చేసుకోండి. అయితే అక్టోబర్ 2వ తారీఖు రాత్రి యాగం ఉంటుంది, అరిష్ట నివారణ తంత్రము యాగం ఉంటుంది.
కాబట్టి అక్టోబర్ 2వ తారీఖు రోజున ఎవరి జాతకంలో అయితే రవి రాహువు రవికేతు కలిసి ఉన్నారు తెలుసుకోండి. ఇంకొకటి, ఎవరైతే గనక సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్య కాలంలో పుట్టారో, లేదా చంద్రగ్రహణం అయిన తర్వాత 15 రోజులకి, లేదా సూర్యగ్రహణం అయిన తర్వాత 15 రోజులకి ఎవరైతే పుట్టారో వాళ్ళు గ్రహణ వేదతో పుట్టారు. అది గుర్తుపెట్టుకోండి. అది ఎలా తెలుసుకోవాలి అని అంటే సింపుల్, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ రాసుకోండి. గూగుల్లో మీ సంవత్సరం, ఇప్పుడు ఉదాహరణకి మీరు 1982లో పుట్టారు, ల్యూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ 1982 అని కొట్టండి. సో మీరు ఉదాహరణకి అక్టోబర్ 2వ తారీఖే పుట్టారు అనుకుందాం. అక్టోబర్లో ఒక సూర్యగ్రహణం ఏర్పడింది 1982లో. సో అక్టోబర్ 15వ తారీఖు ఏర్పడింది సూర్యగ్రహణం, అంటే మీకు గ్రహణ వేద ఉన్నట్టు లెక్క. అంటే అక్టోబర్ 2వ తారీఖు నెల రోజులు అటు నెల రోజులు ఇటు ఏది ఉన్నా మీకు గ్రహణ వేద ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఆల్రెడీ మీ అమ్మ గర్భంలో ఉన్నారు నెల రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 2వ తారీఖు మీరు పుట్టారు అని అంటే సెప్టెంబర్లో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం అని ఏర్పడింది అనుకోండి, అంటే మీరు మీ అమ్మగారి యొక్క గర్భంలో ఉన్నట్టే లెక్క ఆ గ్రహణ సమయంలో. సో గర్భవేదం ఉంటుంది. తర్వాత అక్టోబర్ తర్వాత సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం 15 రోజులు ఏర్పడింది, అంటే మీరు పుట్టిన తర్వాత సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడినా మీ అమ్మ పాలు తాగారు కాబట్టి ఆ గ్రహణ వేద కూడా మీకు వర్తిస్తుంది 15 రోజుల పాటు. కాబట్టి 30 రోజులు అటు 30 రోజులు ఇటు జన్మకి గ్రహణ వేద తప్పకుండా ఉంటుంది. సో గ్రహణ వేద ఉన్నటువంటి వారు తప్పకుండా వచ్చి పూజ చేసుకోవాలి. గ్రహణ వేద లక్షణాలు ఏమిటి అని అంటే, ఒకటి, జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండకపోవడం. రెండవది, ఏ పని చేస్తున్నా విఘ్నాలు రావడం. జీవితాంతము రుణగ్రస్తులై ఉండడం. జీవితంలో ఎప్పటికప్పుడు శత్రువులు కొత్తగా పుడుతూ ఉండడం. సుఖము లేకపోవడం, సంతోషం లేకపోవడం, ఎంత సంపాదించినా ఆ సంపాదన మిగలకపోవడం, ఇవన్నీ కూడా అరిష్ట సంకేతాలు. అలాంటి అరిష్ట సంకేతాలు మీకుంటే ఈ గ్రహణ వేదంలో వచ్చి పూజ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోవడానికి రాకపోయినా ఈ సిమ్టమ్స్ బట్టైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉంటాయి, గ్రహణ ముర్రి ఉంటుంది, కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, ఆర్థరైటిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో కాల్షియం సప్లై సరిగ్గా లేకపోతేనే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. సో వాళ్ళకి కూడా ఈ గ్రహణ వేదకు సంబంధించిన పరిష్కారాలు చేసుకోవాల్సింది ఉంటుంది. వాళ్ళకి మేము మెడిసిన్స్ కూడా, ఆయుర్వేద మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తాము. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన శివలింగం కూడా ఇవ్వబడుతుంది. సో ఆ ప్రత్యేకమైన శివలింగాన్ని పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి క్రమేపీ ఆ విపత్తు అనేది తగ్గుతుంది. సో ఇది గ్రహణానికి సంబంధించిన ఏ రాశిలో వాళ్ళకి బాగా లేదు అనేటువంటి వివరణ. గురుగారు, ఓవరాల్ గా ఏమైనా రెమెడీ చెప్పగలరా? సింపుల్ చెప్పాలి అని అంటే సింపుల్ రెమెడీ, ఇంట్లో కూర్చోవడము, తూర్పుకి అభిముఖం చేసి కూర్చోవడము, శ్రీమాతృ మంత్రం చదువుకోవడము, లలితా సహస్రనామము లేదా విష్ణు సహస్రనామం చదువుకోవడము, లేదా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ మంత్రం. గర్భిణీ స్త్రీలు, గర్భము దాల్చబోయే స్త్రీలు ఓంకారంతో కూడుకున్న మంత్రము గ్రహణ సమయంలో చదవకూడదు. మామూలుగా మెనోపాజ్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా కామన్గా చదువుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకి రాకూడదు, రాత్రి అసలు బయటకు రాకూడదు, ఇంట్లోనే పడుకోవాలి. ఆహార నియమాలు అయితే ఏమీ లేవు, నాన్ వెజ్ తినకూడదు, మిగతా ఏదైనా తినచ్చు. గురుగారు, ఏ జన్మలో ఏదో అదృష్టం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలరు అనిపిస్తుంది. బికాస్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత.